హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి తిరామసు. ఇది ఒక ఇటాలియన్ డిజర్ట్. బ్యాలెన్స్డ్ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇంట్లోనే ఈజీగా ఈ డిజర్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను ఇక్కడ 1.5 కప్ స్ట్రాంగ్ కాఫీని తీసుకుంటున్నాను. ఈ కాఫీ మనకి లాస్ట్లో లేడీ ఫింగర్స్ని అరేంజ్ చేసేటప్పుడు యూస్ చేస్తాము. సో ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేలాగా మనం సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 2 8 ohms మాస్క్రోపోన్ని మిక్సర్ యూస్ చేసి విస్క్ చేస్తున్నాను. ఇది వెయిట్లో 500 grams. అది సైడ్ పెట్టేసుకొని మనం ఇక్కడ 6 ఎగ్ యోక్స్ని తీసుకుంటున్నాను ఒక బౌల్లో. దాంట్లో నేను ఒక 2/3 కప్ షుగర్ తీసుకుంటున్నాను. అది వెయిట్లో 133 grams. దాన్ని అలా మిక్స్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ ఒక పాన్ పెట్టుకుని అది ఈ ఎగ్ యోక్స్ డబల్ బాయిలింగ్ చేయడానికి కోసం మనం దాంట్లోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ అది పేల్ కలర్ వచ్చే వరకు ఉంచి ఆ ఎగ్ యోక్స్ షుగర్ మిక్స్చర్ థిక్ అయ్యేటప్పుడు మనం డబుల్ బాయిలింగ్ నుంచి తీసేసి జస్ట్ ఒకసారి హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి. అలాగే రూమ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ముందుగా మాస్క్రోపోన్ ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, దాంట్లోనే ఈ ఎగ్ మిక్స్చర్ని కూడా మిక్స్ చేసేసి అది సైడ్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బౌల్లో 2 cups విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఆ 2 cupsలో మనం 2 to 3 drops వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని అది కూడా హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ప్లస్ మనం ఆల్రెడీ మాస్క్రోపోన్ అండ్ ఎగ్ మిక్స్చర్ని మిక్స్ చేసాం కదా, అవి రెండు యాడ్ చేసి ఫ్రీజర్లో పెట్టేయండి. లేదంటే మళ్ళీ మనకి రూమ్ టెంపరేచర్లోకి వస్తే వాటరీ కన్సిస్టెన్సీ అయిపోతుంది. సో మీరు ఇలా ఈ రెండింటిని యాడ్ చేసి ఫ్రీజర్లో పెట్టేసేయండి. ఆలోపు మనం లేడీ ఫింగర్స్ని స్ట్రాంగ్ కాఫీలో డిప్ చేసి అరేంజ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాంటి వెడల్పాటి ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లో మీరు ఎట్ వన్స్ ఒక్క లేడీ ఫింగర్ని మాత్రమే దాంట్లో డిప్ చేసి అరేంజ్ చేసుకోవాలి. అలా అరేంజ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఆఫ్ ది మిక్స్చర్ని మనం ఒకసారి ఇట్లా దీని మీద అరేంజ్ చేసుకొని మీరు ఇలా లేదు అంటే జస్ట్ ఒక స్పూన్తో అయినా జస్ట్ ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అరేంజ్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేయండి. సేమ్ లేడీ ఫింగర్స్ని ఇట్లా అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో హాఫ్ మిక్స్చర్ని మళ్ళీ దీని మీద యాడ్ చేసుకొని నెక్స్ట్ మనకి ఈ లేడీ ఫింగర్స్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అండ్ నేను ఇక్కడ దానిపైన జస్ట్ గార్నిషింగ్ కోసం కోకో పౌడర్ని యూజ్ చేస్తున్నా. ఇలా జస్ట్ కోకో పౌడర్ని యూజ్ చేసి నెక్స్ట్ మనం లిడ్ క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ అంతా మనం ఫ్రీజర్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన తిరామసు రెడీ అయిపోయింది. ఇలాంటి మరికొన్ని స్పెషల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.